హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్షేత్ర వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఆలు బఠానీ చాట్ ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆలు బఠానీ చాట్ ఎలా చేయాలో చూద్దామండి. నేను ఒక 2 గ్లాసెస్ ఎండు బఠానీని తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ బాగా కడిగి 6 to 7 అవర్స్ వరకు నానబెట్టి ఉంచానండి. ఇక్కడ 3 పొటాటోస్ను బాగా కడిగి పెట్టానండి. 2 ఒకేసారి కుక్కర్లో తీసుకొని ఉడకబెడుతున్నాను. సో కుక్కర్లో 6 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడ ఆలు చాటుకు నేను ఉపయోగించే మసాలాలు వచ్చి ఎండు కారము, ఆమ్చూర్ పౌడర్, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ధనియాల పొడి, జీరా పౌడర్, తగినంత సాల్ట్ అండి. సో ఇప్పుడు ఉడకబెట్టిన ఆలు ఉన్నాయి కదా, వీటిని నేను పీల్ చేసేసి వీటిని ఇలా స్మాష్ చేసి పెట్టుకుంటున్నానండి. ఉడకబెట్టిన బఠానీల నుంచి కొన్ని బఠానీలు పక్కకు తీసి చల్లార్చి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీటిని ఉడకబెట్టిన తర్వాత నేను బఠానీలలో నుంచి వాటర్ వంపకుండా ఇలానే ఉంచానండి. సో ఇప్పుడు ఇలా బఠానీలను మిక్సీకి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెనం పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సో వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజు టమోటాలను కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న బఠానీని మళ్ళీ స్మాష్ చేసి పెట్టుకున్న ఆలును రెండింటిని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు వీటంతటిని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా చూపించిన మసాలాలు అన్నీ ఉన్నాయి కదండి, వాటిని 1 by 1 యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్, ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ అన్నది ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ సాల్ట్, జీరా పౌడర్, ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్, గరం మసాలా, చాట్ మసాలా అన్నీ వేసి ఇలా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ముందుగా బఠానీ ఉడికించి పెట్టుకున్నాం కదా, అది వాటర్ వంపకుండా మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయాలండి ఇలా. సో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని ఇలా కలుపుకుందామండి. వీటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ అండి, మనం ఎంత లిక్విడ్ కావాలంటే అంత లిక్విడ్ ఉండేలాగా వాటర్ చూసుకొని పోసుకోవాలండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆలు బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటి మీద ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి టొమాటో పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, టొమాటో పీసెస్ మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా 2 మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఒకేసారి. ఇప్పుడు వాటిని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కరాపుస ఉంటే అది యాడ్ చేస్తున్నానండి. సేవ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో అది ఇప్పుడు అవైలబిలిటీ లేదని నేను ఇక్కడ కరాపుస యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీటి మీద మనము పెరుగు యాడ్ చేసుకోవచ్చండి. 1 కప్పులో అయితే నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. 1 కప్పులో అయితే నేను నిమ్మకాయ పిండుతున్నానండి. చాట్ మీద పెరుగు వేసుకొని తిన్నా బాగుంటుందండి, నిమ్మకాయ రసం వేసుకున్నా బాగుంటుందండి. సో రెండిటితో మీరు తప్పకుండా ట్రై చేయండి. వీకెండ్ వచ్చేసింది కదండి, మీరు తప్పకుండా ట్రై చేసి
ఎలా వచ్చిందో మీరు మా కామెంట్స్లో షేర్ చేయండి. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.